1200 సంవత్సరాలు చరిత్ర కలిగిన శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయం గురించి మీలో ఎంతమందికి తెలుసు? తెలిసినవాళ్లు కామెంట్ చేయండి. ఈ ఆలయం విజయనగరం జిల్లా బలిజిపేట మండలం నారాయణపురం గ్రామంలో ఉంది. నారాయణపురం శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయం స్వర్ణముఖీ నదీతీరంలో శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది. ఈ ఆలయ నిర్మాణం కళింగరాజుల శైలిలో ఉంటుంది. ఈ ఆలయాన్ని చేరుకొని చూడగానే మీకు మీ అమ్మానాన్నలను చూసిన ఆనందం పొందుతారు. ఆలయ ప్రధాన ద్వారంపై నవగ్రహాలు మరియు లక్ష్మీదేవి విగ్రహాలు అద్భుతంగా చెక్కబడి ప్రవేశించే ప్రతి భక్తునికి దివ్య అనుభూతిని కలిగిస్తాయి. మీరు ముందుగా ప్రధాన ఆలయంలోని ప్రాంగణంలో నందిని దర్శించుకొని లోపలికి వెళుతున్నప్పుడు మీ ఎడమ పక్కన వినాయకుడు ఉంటారు. వినాయకుని దర్శనమనంతరం శ్రీ నీలకంఠేశ్వర స్వామివారిని దర్శించుకొని బయటకి వస్తున్నప్పుడు మీ ఎడమవైపు అమ్మ పార్వతీదేవి ఉంటారు. ఆ తల్లిని దర్శించిన అనంతరం మీరు బయటకి వచ్చి చూస్తే విశాలమైన ప్రాంగణంలో శ్రీ సంగమేశ్వర స్వామి, శ్రీ మల్లికార్జున స్వామి ఉంటారు. ఇక్కడ మల్లికార్జున స్వామివారు బ్రహ్మసూత్రంతో ఉంటారు. అలాగే నీలకంఠేశ్వర స్వామివారికి కుడివైపున నళేశ్వర స్వామివారు కూడా మీకు బ్రహ్మసూత్రంతో దర్శనమిస్తారు. ఈ ఆలయ విశేషాలు పంతులుగారి మాటల్లో విందాం. ఒకసారి వినండి. పంతులు గారు, ఈ ఆలయం విశిష్టత ఒకసారి మాకు చెప్పగలరా మీరు? ఇది 1010 శతాబ్దంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి, సంగమేశ్వర స్వామి, మల్లికార్జున స్వామి, నాగేశ్వర స్వామి, ఈ 4 లింగాలు కూడా స్వయంభూలింగాలు. పక్కనే సౌరముఖ నది ఒడ్డున ఈ యొక్క నీలకంఠేశ్వర స్వామి తెలిసి ఉన్నాడు. ఓకే. ఇది 1010లో ఉంది. ఇప్పటికీ 1200 సంవత్సరాలు పూర్తయింది. ఇది స్వయంభూ లింగమే కదా పంతులు గారు? స్వయంభూ లింగం అండి. 4 లింగాలు కూడా స్వయంభూ. పెద్దది నీలకంఠేశ్వర స్వామి, 2 సంగమేశ్వర స్వామి, 3 మల్లికార్జున స్వామి, ఇతర పక్కుంది 4ది నాగేశ్వర స్వామి. ఈ 4 లింగాలు కూడా స్వయంభూ లింగాలండి. స్వయంభూ లింగాన్ని ఎవరైనా ముట్టుకోవచ్చా అండి? ముట్టుకోవచ్చండి. స్వయంభూ లింగం ఆడవాళ్ళు మగవాళ్ళు? ఆడవాళ్ళు లేదు, లేదు, ముట్టుకోవాలి. మగవాళ్ళకి అర్హత. అది ఎక్కడికైనా ఇప్పుడు కాశీలు అవ్వచ్చు, లేకపోతే పుణ్యక్షేత్రం స్వయంభూ లింగం మగవాళ్ళు తాకొచ్చు. థ్యాంక్ యూ పంతులు గారు. బ్రహ్మసూత్ర శివలింగ దర్శనం ఎంతో శుభప్రదం. మీ మనోవాంఛలు, మీ ధర్మబద్ధమైన కోరికలు త్వరగా తీరుతాయి. వివరాల్లోకి వెళితే ఈ ఆలయాన్ని క్రీస్తుశకం 1010లో తూర్పుగంగ వంశానికి చెందిన రాజు అనంతవర్మ చోడగంగదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు గోడలపై ఉన్న శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయాన్ని నిర్మించి సుమారు 1200 సంవత్సరాలైంది. ఈ ఆలయం 4 శివాలయాలతో అద్భుత నిర్మాణంతో భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగిస్తోంది. ఈ ఆలయ సముదాయాన్ని చతుర్లింగేశ్వర క్షేత్రం అని కూడా పిలుస్తారు. అలాగే ఈ క్షేత్రాన్ని కోటిలింగాల రేవు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ప్రధాన నీలకంఠేశ్వర స్వామి ఆలయంతో పాటు ప్రాంగణంలో సంగమేశ్వర, మల్లికార్జున మరియు నళేశ్వర లేదా నాగేశ్వర స్వామివారు ఉంటారు. ముఖ్యంగా ఈ ఆలయంలో శివయ్య స్వయంభూగా వెలిసి భక్తులను దీవిస్తుండడం, మరీ ముఖ్యంగా బ్రహ్మసూత్రంతో వెలియడం, భక్తులకు తన ఆశీసులందించడం ఇక్కడ నీలకంఠేశ్వరుని ప్రాముఖ్యత. చరిత్ర, శిల్పకళ, భక్తి ఈ 3 సంగమించిన పవిత్ర క్షేత్రం శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం. ప్రస్తుతం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో రక్షిత కట్టడంగా నిలుస్తోంది. ఇది అద్భుతమైన కళింగ శిల్పకళా రీతిలో నిర్మించబడింది. గర్భాలయ గోడలపై శివుడు, కార్తికేయుడు, బ్రహ్మ, విష్ణువు మరియు మహిషాసురమర్దిని వంటి విగ్రహాలు చెక్కబడ్డాయి. ఇదిలా ఉండగా మరో కథనం ప్రకారం శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం 7 రాత్రులను ఒక రాత్రిగా చేసి ఒక రాత్రిలోనే దేవతలు ఈ ఆలయాన్ని కట్టారని చెప్తారక్కడ ప్రజలు. ఆలయం పూర్తికావస్తున్న సమయంలో ఒక రైతు వేకువజామున లేచి ఏరువాక చేస్తూ చూశాడని, ఆయనని చూసిన దేవతలు ఆయనని ఒక శిలగా మార్చేశారని చెబుతారు. ఆలయంలో నీలకంఠేశ్వర స్వామివారితో పాటు దేవతల మూలంగా శిలగా మారిన రైతు కూడా ఆలయం బయట పూజలందుకుంటాడు. ఈ ఆలయాన్ని మీరు దర్శించుకున్నప్పుడు మీరు చూడొచ్చు. స్వర్ణముఖీ నది తీరంలో వెలసిన శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయ క్షేత్రం భక్తుల విశ్వాసాలకు నిలువెత్తు నిదర్శనం. ఇక్కడ మీరు నీలకంఠేశ్వరుని దర్శిస్తే ఆరోగ్యం, శాంతి, ఐశ్వర్యం కలుగుతాయన్న నమ్మకం ప్రజల్లో ఎంత బలంగా ఉంటుంది? కార్తీకమాసం వస్తే ఈ ప్రాంతమంతా ఈ ఆలయం వైపు పరుగులు తీస్తుంది. ప్రతి ఏటా మహాశివరాత్రి వేడుకలు ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతాయి. కార్తీకమాసంలో కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
ఇప్పుడు మనం మహాశివరాత్రి గురించి, లింగోద్భవం గురించి తెలుసుకుందాం. ఒకసారి బ్రహ్మగారికి తాను చేసిన సృష్టిని చూసి మురిసిపోతూ అహంకారం వస్తుంది. నాకన్నా గొప్పవాడు సృష్టిలోనే లేడు, నేనే ఈ సృష్టికి తండ్రిని అనుకుంటాడు. ఆ సమయంలో బ్రహ్మగారు విష్ణువు దగ్గరికి వెళ్తాడు. కాని విష్ణువు బ్రహ్మగారిని చూసి ఏమీ తెలియనట్లు యోగనిద్రలో ఉంటాడు. వెంటనే బ్రహ్మగారు, ఓ విష్ణువు, నీ వేషాలు చాలు, నిద్రలే, పెద్దలు వచ్చినప్పుడు గౌరవించడం కూడా తెలియదా అని అంటాడు. ఈలోపు విష్ణువు మేల్కొని బ్రహ్మగారికి ప్రణామాలు చేసి కూర్చోమని చెబుతాడు. అయినా బ్రహ్మగారు విష్ణువు మాటలు పట్టించుకోకుండా, నేను గొప్పవాణ్ణి, ఈ సృష్టిని నేనే సృష్టించాను అని అహంకారం చూపిస్తాడు. బ్రహ్మగారి మాటలు విన్న విష్ణువు అంతకన్నా అహంకారంతో, నువ్వు నా నాభిలో నుండి పుట్టావు కాబట్టి నేను నీకు తండ్రిని, కాబట్టి నేనే నీకన్నా గొప్పవాణ్ణి, ఈ సృష్టికి నేనే తండ్రిని అంటాడు. ఇలా ఇద్దరి మధ్య మాటలు పెరిగి నేను గొప్ప అంటూ నేను గొప్ప అని అనుకుంటారు. ఇద్దరి మధ్య యుద్ధ వాతావరణం మొదలవుతుంది. దాంతో ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. అది చూస్తున్న దేవతలకి ఒక్కసారి భయం పుట్టి ఈ విషయాన్ని సర్వేశ్వరుడు అయిన పరమేశ్వరుడికి చెప్పడానికి కైలాసానికి వెళ్తారు. దేవతలను చూసిన అంబికాపతి, అందరూ బాగున్నారా అని అడిగి, బ్రహ్మ విష్ణువుల మధ్య జరుగుతున్న యుద్ధం గురించి ముందే నాకు తెలుసు అని చెప్తాడు. వెంటనే అంబికాపతి దేవతలతో పాటు బయలుదేరి నిగూఢంగా యుద్ధం జరిగిన స్థలానికి వచ్చి చూస్తాడు. యుద్ధం భయంకరంగా సాగుతుండం చూసి ఇద్దరి మధ్యలో పెద్ద అగ్నిస్తంభంలా ఆవిర్భవిస్తాడు శివుడు. వెంటనే బ్రహ్మవిష్ణువులు ఇద్దరూ ఆ స్తంభాన్ని చూసి ఆ అగ్నిస్తంభం ఆది ఎక్కడా, అంతం ఎక్కడా అని తెలుసుకోవాలని అనుకుంటారు. వెంటనే బ్రహ్మగారు హంసవాహనంపై ఆదిని కనుక్కోవడానికి, వరాహరూపంలో విష్ణువు అంతాన్ని కనుక్కోడానికి వెళ్తారు. కాని విష్ణువు అంతాన్ని కనుక్కోలేక తిరిగి వస్తాడు మరియు బ్రహ్మగారి దగ్గర ఓడిపోతానున్నాను అని చాలా బాధపడతాడు. ఇదిలా ఉండగా ఆదిని వెతుక్కుంటూ వెళ్తున్న బ్రహ్మగారికి మధ్యలో మొగలిపువ్వు కనిపిస్తుంది. ఆ మొగలిపువ్వుని చూసి బ్రహ్మగారు ఎక్కడి నుండి వస్తున్నావు అని అడుగుతారు. సమాధానంగా మొగలిపువ్వు, నేను ఈ స్తంభం మధ్యభాగం నుండి జారుకుంటూ చాలా ఏళ్లుగా వస్తున్నాను అని చెబుతుంది. ఇప్పుడు బ్రహ్మగారు ఆ మొగలిపువ్వుని సహాయం చెయ్యమని అడుగుతారు. అందుకు మొగలిపువ్వు ఒప్పుకొని నేను ఏమి చెయ్యాలి అని అడుగుతుంది. బ్రహ్మగారు నేను ఈ స్తంభం ఆదిని చూశానని విష్ణువు వద్దకు వచ్చి అబద్ధపు సాక్ష్యం చెప్పమని, అందున ఆపత్కాలంలో అబద్ధమాడటం తప్పు కాదని చెబుతారు. అందుకు మొగలిపువ్వు సరే అంటుంది. అలాగే మొగలిపువ్వు విష్ణువు ముందుకి వచ్చి బ్రహ్మగారు చెప్పమన్నట్లు అబద్ధపు సాక్ష్యం చెబుతుంది. దాంతో విష్ణువు ఓడిపోయానని ఒప్పుకొని బ్రహ్మగారి కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన జల్లుకుంటాడు. ఇదంతా చూసిన శివుడు సాకార రూపంతో స్తంభం నుండి వచ్చి నిజం ఒప్పుకున్న విష్ణువుకు లోకంలో శివునితో పాటు పూజలు అందుకుంటాడు అని వరమిస్తాడు. అలాగే అబద్ధం ఆడిన బ్రహ్మగారిని ఈ సృష్టిలో ఆలయాలు, పూజలు లేకుండుగాక అని శపిస్తాడు. అలాగే పరమేశ్వరుడు తన భ్రుమధ్యం అంటే కనుబొమ్మల మధ్య ప్రదేశం నుండి కాలభైరవుణ్ణి ఉద్భవించి బ్రహ్మగారిని శిక్షిస్తాడు. తరువాత మొగలిపువ్వుని చూసి అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు శివపూజకు పనికిరాకుండా ఉండుగాక అని శపిస్తాడు. తరువాత బ్రహ్మగారు తన తప్పుని తెలుసుకుంటాడు. అనంతరం బ్రహ్మ విష్ణువులు అహంకారం తొలగి శివుణ్ణి పూజిస్తారు. వారి పూజకు సంతోషించిన శివుడు వరాల జల్లు కురిస్తాడు. అలాగే శివుడు అగ్నిస్తంభంగా ఆవిర్భవించిన ఈ దినం చాలా పర్వదినం. ఈ దినాన్ని మహాశివరాత్రి అని పిలుస్తారు. అలాగే ఈ క్షేత్రాన్ని అరుణాచలం అని పిలుస్తారు. ఈ క్షేత్ర దర్శనం భక్తులకి కల్పతరువు అవుతుంది. ఈ అరుణాచల క్షేత్ర దర్శనం సర్వం పుణ్యప్రదమవుతుంది మరియు భక్తులకు నిలయమవుతుందని శివుడు చెబుతాడు. మరియు ప్రజల శ్రేయస్సు కోసం పూజలకు అనుగుణంగా అంత పెద్ద అగ్నిస్తంభము చిన్నగా లింగరూపంలో మారుతుంది. అలా లింగం ఉద్భవించిన కాలాన్ని లింగోద్భవకాలం అంటారు. ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే ఉపవాసం,
జాగరణ చేసి నన్ను పూజిస్తారో వారికి సంవత్సరం పూజించిన ఫలితం వస్తుంది అని వరాలిస్తాడు ఆ సర్వేశ్వరుడు. కాబట్టి మనం ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకొని ఆ అంబికాపతిని పూజించుకొని శివానుగ్రహాన్ని పొందుదాం. సర్వే జనః సుఖినో భవంతు.